సినిమా రంగంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోరంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. పుష్ప 2 సినిమా తొక్కిసలాట ఘటనలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను సిపిఐ నేతలు పరామర్శించారు. బాలుడు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. సినిమాలో విలన్లను హీరోలుగా చిత్రీకరించే పద్ధతి మార్పు రావాలన్నారు. సామాజిక సందేశాత్మక చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతులు ఇవ్వొద్దన్నారు. ఇక పోలీసు వ్యవస్థల్లో అణిచివేసే విధంగా రౌడీజాన్ని ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వడం శోచనీయమని చెప్పారు. ప్రశ్నలకు అది బీజమైంది. కిమ్స్ హాస్పిటల్కు మేము సిపిఐ బృందంగా వెళ్ళి వచ్చాము. అక్కడ ఆ బాబు పరిస్థితి చూసాము. శ్రీతేజ్ ఆ అబ్బాయి స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ హిస్ లైఫ్. అతను జస్ట్ he recovered from coma and now he is under semi-conscious. ఫీడింగ్ నోస్ ద్వారా తీసుకుంటున్నారు. బ్రీతింగ్ ఏమో ఇక్కడ థ్రోట్ లో హోల్ చేసి బ్రీతింగ్ జరుగుతుంది. డాక్టర్స్ కూడా చూపెట్టారు, వెళ్ళొచ్చాము. సార్ చాలా దురదృష్టకరం. ఎందువల్లంటే ఆ ఘటన జరగటం దురదృష్టం, కానీ ఆ ఘటన ఇవాళ అనేక ప్రశ్నలకు అది బీజమైంది. ఆ బీజం ఎలా అయిందంటే సినిమా